హలో అండి అందరికీ. ఈరోజు టమాటో రైస్ చేసుకున్నాను. ఇంట్లో అప్పుడప్పుడు రైస్ మిగిలేటప్పుడు ఇలా టమాటో రైస్ చేసుకోండి, బాగుంటుంది. ముందుగా అయితే నేను ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజు ఆనియను, అందుకే కరివేపాకు వేసేసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక ఇప్పుడు నేను ఒక 5 పెద్ద సైజులో టమాటాలు కట్ చేసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని బాగా మగ్గనించుకున్నాను 5 నిమిషాల వరకు. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందర మగ్గుతుంది టమాటాలు. ఇప్పుడైతే మగ్గింది కదండి, దాని తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి, అప్పుడైతే కొంచెం కారం తగులుతుంది. ఇప్పుడు పసుపు, కారము, ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము మిగిలిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంని ఫ్రై చేసుకోవాలి. అన్నంని అయితే ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయినా సరే, టమాటో రైస్ అయినా సరే, అప్పుడే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.